సరిగ్గా ఎన్నికల టైంలో వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. కీలకమైన గోదావరి జిల్లాలో కాపు నేతగా ఫోకస్ అవుతున్న ఆ పార్టీ ఎమ్మెల్సీ మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులకు కోర్టు జైలు శిక్ష విధించి షాక్ ఇచ్చింది. అది కూడా దశాబ్దాల నాటి దళితుల శిరోముండనం కేసులో ఆయనకు శిక్ష పడటం వైసీపీలో కలకలం రేపుతోంది. మా ఎస్సీ మా ఎస్టీలు అని ప్రతి వేదిక మీద ఊదరగొడుతుంటారు జగన్. ఇప్పుడు అదే దళితునిపై దౌర్జన్యం చేసిన కేసులో తమ పార్టీ అభ్యర్థికి శిక్ష పడటంతో గోదావరి జిల్లాలో వైసీపీ డిఫెన్స్ లో పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తోట త్రిమూర్తులు తూర్పుగోదావరి జిల్లాలో వివాదాలకు పెట్టింది పేరు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు యువనేతగా ఆ పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి రామచంద్రపురం నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదుగుతూ వచ్చారు. 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1995లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన తిరిగి 1999లో రామచంద్రపురం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో పిల్లి సుభాష్ చంద్రబోస్ చేతిలో ఓటమి పాలైన తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి ఇమేజ్ కానీ కాపు కార్డు కానీ ఆ కాపు నేతని గెలిపించలేకపోయాయి. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం వల్ల కాంగ్రెస్ లో చేరి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ నుంచి పోటీ చేసిన పిల్లిపై అనూహ్యంగా మూడోసారి గెలిచారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి మరోసారి విజయం సాధించిన ఆయన జిల్లా మెట్టసీమలో జిల్లా కాపు సామాజిక వర్గానికి బలమైన నాయకుడిగా ఎదిగారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీని వీడి వైసీపీ పంచకు చేరిన తోటని జగన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన త్రిమూర్తులకి ఆ సంతోషం లేకుండా పోయింది. ఎమ్మెల్సీగా తోటని ఎంపిక చేసిన వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకునేందుకు పాత కేసుల్ని ప్రత్యర్థులు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. 28 ఏళ్ల నాటి వెంకటాయపాలెం దళితుల శిరోమండలం కేసుని ఫోకస్ చేశారు. దాంతో జగన్ రంగంలోకి దిగి గవర్నర్ని బతిమలాడుకుని ప్రమాణ స్వీకారం చేయించాల్సి వచ్చింది. సంచలనం రేపిన 1996 నాటి వెంకటాయపాలెం శిరోమండలం కేసులో విశాఖపట్నం కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ కేసులో తోట త్రిమూర్తులు సహా 6 నిందితులకు న్యాయస్థానం 18 నెలల జైలు శిక్షతో పాటు 2.50 లక్షల రూపాయల జరిమానా విధించింది. 1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఆ ఘటన జరిగింది. తోట త్రిమూర్తులు 5 దళితుల్ని హింసించి 2కి శిరోమండనం చేయించారని కేసు నమోదైంది. 28 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగ్గా 148 సార్లు వాయిదా పడింది. తోట త్రిమూర్తులు మరో 5గురిని దోషులుగా తేల్చిన కోర్టు వారికి జైలు శిక్ష జరిమానా విధించింది. న్యాయస్థానం తీర్పుపై దళిత ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తీర్పు సమయంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కోర్టులోనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల్లో పోటీపై త్రిమూర్తులకి భారీ ఓరటే లభించింది. ఎందుకంటే 2 ఏళ్లలోపే శిక్ష పడ్డంతో పోటీకి అడ్డంకులు తొలగాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ కేసులో బెయిల్ కోసం త్రిమూర్తులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ కేసులో తోట త్రిమూర్తులకి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసింది వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోసే. తూర్పుగోదావరి జిల్లాలో 3 ప్రధాన సామాజిక వర్గాలు ఎన్నికల ఫలితాన్ని శాసిస్తుంటాయి. అందులో కాపు, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల హవా నడుస్తుంది. కాపు సామాజిక వర్గంలో గట్టి పట్టున్న నేతగా ఉన్న తోట త్రిమూర్తులు 3 దశాబ్దాలుగా జిల్లాలో తనదైన రాజకీయాలే సాగిస్తున్నారు. ఆయన వైసీపీలో చేరిన తర్వాత కమ్మ సామాజిక వర్గం స్థానంగా ముద్రపడిన మండపేట మున్సిపాలిటీలో అత్యధిక స్థానాలు గెలిపించారు. దాంతో ఈసారి త్రిమూర్తులకి జగన్ మండపేట టికెట్ ఇచ్చారు. కమ్మ సెగ్మెంట్లో గెలుపు కోసం కాపు నేత చాలానే కష్టపడుతున్నారు. వాలంటీర్లని రాజీనామా చేయొద్దంటూనే వైసీపీకి పనిచేయమని మండపేటలో ఆత్మీయ సమావేశాలు పెట్టి మరీ పిలుపునిస్తున్నారు. వాలంటీర్లపై చర్యలు తీసుకుంటే తనది బాధ్యతని భరోసా ఇస్తున్నారు. 35 సంవత్సరాలటువంటి ఎవరు కూడా రాజీనామా చేయవలసినటువంటి అవసరం లేదు. రాజీనామా చేయకుండా ఈ పార్టీ కోసం పనిచేయండి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేమేదైనా చర్యలు తీసుకుంటే దానికి నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను. రాజీనామా చేయడం వేరు, ప్రతిపక్షాల కంప్లైంట్ తోటి మీ మీద చర్య తీసుకోవడం వేరు. మీ మీద వచ్చినటువంటి చర్యలకి నేను పూర్తిగా బాధ్యత తీసుకుని
ఈ రోజుని మిమ్మల్ని ఎవరైనా ఏ ఊర్లో ఉన్నా సరే ఎక్కడైనా సరే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్నటి వరకు మీరు ప్రచారం చేయడానికి మీరు లేదని చెప్పేసి భయపెట్టేవారు. మీరు ఏమనుకోవద్దు, ఈ తల వెంట్రుకలు తీసేసి మీరు ఏం చేసుకుంటారో తోట త్రిమూర్తులు ఇస్తున్న భరోసాతో వాలంటీర్లు వేదికపైకి వచ్చి తామంతా జగన్ గెలుపు కోసం పనిచేస్తామని ప్రకటిస్తుండడం విశేషం. వాలంటీర్గా రాజీనామా చేసి ఎలక్షన్ ప్రచారానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? ఒక్కసారి వాలంటీర్లు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ ఆలోచించారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ కమిటీ ద్వారా పెట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఓన్లీ అలా కార్యకర్తలకే ఏదైనా లోన్ వచ్చినా ఏమైనా ఒక పథకం వచ్చినా లేదా ఏ వచ్చినా జగన్మోహన్ కమిటీ ద్వారా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకునేవారు. ఈ రోజు రాష్ట్రం అంతా ఒకటే నిర్ణయంతో తీసుకున్నారు. ఒకటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్లందరినీ నియమించి ప్రజల వద్దకే పరిపాలన అందించినటువంటి ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. అలాగే ఈ రోజు మన కొండపేట నియోజకవర్గానికి తొమ్మిది ఏకైక నాయకుడు శ్రీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ త్రిమూర్తి గారు మన ప్రచారంలో గెలిపించుకునే ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఆ ప్రచారంలో రథంలో ముందుండి ప్రజల వద్దకు వెళ్ళి అమ్మా తోట త్రిమూర్తులు అనే వ్యక్తి వచ్చారు కొండపేటకి, మనకి మంచి పరిపాలన వచ్చింది, ప్రతి గ్రామానికి ప్రతి గడపకి మంచి జరుగుతారని నిర్భయంగా మీరు సూచించబడ్డని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటే. అంత హడావుడి చేసిన త్రిమూర్తులు వాలంటీర్లతో రాజీనామాలు చేయించేందుకు గేటు వద్ద ఒక కౌంటర్ ఏర్పాటు చేశారట. ఆ కౌంటర్లో అప్పటికప్పుడు 900 మందికి పైగా సంతకాలు చేసినట్టు సమాచారం. అనంతరం వారితో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. విజయంపై ధీమాతో ఉన్న తోట త్రిమూర్తులకి ఇప్పుడు కోర్టు పెద్ద షాకే ఇచ్చింది. ఆయన్ని కోర్టు ముద్దాయిగా తేల్చడంతో వైసీపీలోని కాపు నేతలు ఎన్నికల టైంలో ఇదేం కర్మరా అని తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో 28 ఏళ్ల నుంచి రగులుతూనే ఉన్న ఆ కేసులో తోట త్రిమూర్తులకి శిక్ష పడ్డంతో దాని ఇంపాక్ట్ ఎస్సీ వర్గాల్లో ఎలా ఉంటుందో అని గోదావరి జిల్లాల వైసీపీ అభ్యర్థులు చర్చించుకుంటున్నారట. వైసీపీ ఎంతగానో నమ్ముకున్న ఎస్సీ ఓటు బ్యాంక్ నట్టేట ముంచుతుందేమో అని బెంబేలెత్తిపోతున్నారట. మరి ఇలాంటి పరిస్థితుల్లో తోట త్రిమూర్తుల విషయంలో జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.